ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ రాజకీయ వేడి రాజుకుంటోంది. ప్రస్తుతం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కాకినాడ జిల్లాలో వారాహి యాత్ర చేస్తున్నారు. అయితే ఈ యాత్రలో పవన్ చేస్తున్న వ్యాఖ్యలు రాజకీయంగా పెద్ద ఎత్తున చర్చకు దారితీస్తున్నాయి. అధికార పక్షంపై చేస్తున్న ఆరోపణలు, విమర్శలు కాక పుట్టిస్తున్నాయి. పవన్ వ్యాఖ్యలను వైసీపీ నేతలు ఖండిస్తున్నారు. అయితే ఇదే తరుణంలో కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం జనసేన అధినేతకు రాసిన లేఖ రాష్ట్రంలో తీవ్ర చర్చనీయ అంశంగా మారింది. పవన్ ను వీధి రౌడీలా పోలుస్తూ ముద్రగడ ఘాటు వ్యాఖ్యలు చేశారు. తన భాష వల్ల నష్టం తప్పితే లాభం మాత్రం ఉండదు అంటూ ఆయన సూచించారు. ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిపై పవన్ చేసిన వ్యాఖ్యలను ముద్రగడ తప్పుబట్టారు. ముద్రగడ తన లేఖలో ప్రస్తావించిన అంశాలపై కాపు సామాజిక వర్గం నుంచే వ్యతిరేకత వినిపిస్తోంది. పవన్ ను, ఆయన కుటుంబ సభ్యులను ద్వారంపూడితో పాటు పలువురు వైసీపీ నేతలు బూతులు తిట్టినప్పుడు ముద్రగడ ఎందుకు స్పందించలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇతరులకు ప్రశ్నలు వేయడం, సలహాలు ఇవ్వడం ఆపేసి మనమెంత బాధ్యతగా వ్యవహరిస్తున్నామో ఆలోచించుకోవాలని హితవు పలుకుతున్నారు. ముద్రగడ పద్మనాభం సుదీర్ఘ రాజకీయ నేపథ్యం ఉన్న నాయకుడు. మంత్రిగా, ఎంపీగా పనిచేశారు. అయితే ఆయన రాజకీయ నాయకుడి కంటే కాపు రిజర్వేషన్ ఉద్యమ నేతగానే తెలుగునాట గుర్తింపు పొందారు. తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో కాపు రిజర్వేషన్ ఉద్యమాన్ని ముద్రగడ పద్మనాభం పతాక స్థాయికి తీసుకెళ్లారు. అయితే వైసీపీ ప్రభుత్వం వచ్చాక అప్పుడప్పుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి లేఖల ద్వారా సలహాలు, సూచనలు ఇవ్వడం తప్ప ఆయన కాపు రిజర్వేషన్లపై పోరాటాన్ని పక్కన పెట్టేశారు. నిజానికి 2019లో ఏపీ అసెంబ్లీ ఒక చట్టం ద్వారా కాపులకు 5% ఈబీసీ రిజర్వేషన్లు అమలు చేస్తున్నట్లు టీడీపీ ప్రభుత్వం ప్రకటించింది. సర్టిఫికెట్ల జారీ ప్రక్రియ కూడా ప్రారంభమైంది. అయితే కాపులు అడిగింది ఏమిటి, మీరు చేస్తున్నదేమిటి అంటూ గద్దెనెక్కిన జగన్ ప్రభుత్వం ఆ 5% రిజర్వేషన్లను రద్దు చేశారు. చట్టబద్ధత లేని ఈబీసీ రిజర్వేషన్లతో కాపులు తాము బీసీలమా, ఓసీలమా అని అనుమానం పడతారని జగన్ అప్పట్లో చెప్పుకొచ్చారు. తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో కాపు రిజర్వేషన్ ఉద్యమాన్ని పతాక స్థాయికి ముద్రగడ తీసుకెళ్లారు. చంద్రబాబు సర్కార్పై గట్టిగా పోరాడారు. అదే తుని రైలు విధ్వంసానికి దారి తీసింది. అయితే చంద్రబాబు ఈబీసీ రిజర్వేషన్లు 5% కాపులకు కేటాయిస్తూ జీవో తీసుకొస్తే జగన్ ఆ 5% వెనక్కి తీసుకుంటే ముద్రగడ పెద్దగా వ్యతిరేకత ప్రదర్శించలేదు. రైళ్లను తగలబెట్టి విధ్వంసాలు సృష్టించే రేంజ్లో ఉద్యమాలు చేసిన ముద్రగడ నాటి సర్కార్పై చూపించిన తెగువ, ధైర్యం ఇప్పుడెందుకు చూపలేకపోతున్నారు అనేది కాపులను వెంటాడుతున్న ప్రశ్న. ఇక తాజాగా పవన్ కు బహిరంగ లేఖ రాసి ముద్రగడ అభాసుపాలవుతున్నారు. గతంలో కాపు రిజర్వేషన్ల ఉద్యమం సమయంలో వైసీపీ ఇచ్చిన నిధులతో తునిలో సభ పెట్టి అక్కడ రైలును ముద్రగడ తగులబెట్టించారని, జగన్ సీఎం అయిన తరువాత తనపై ఉన్న రైలు దగ్ధం కేసులను కొట్టేయించుకున్నారని విమర్శలు ఊపందుకుంటున్నాయి. కొడుక్కి ఎమ్మెల్యే సీటు, తనకు ఎంపీ సీటు కోసమే ముద్రగడ దిగజారిపోయారనే ఆరోపణలు మిన్నంటుతూ ఉన్నాయి. కాపు రిజర్వేషన్లపై ముద్రగడ మొద్దు నిద్రపోతుంటే మరోవైపు విద్య, ఉపాధి రంగాల్లో ఆర్థికంగా వెనుకబడిన ఉన్నత వర్గాలకు 10% రిజర్వేషన్లు కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం తెచ్చిన చట్టంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం కాపులకు 5% రిజర్వేషన్లు కేటాయిస్తూ తీసుకువచ్చిన చట్టాన్ని జీవో 60ను అమలు చేసేలా ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ మాజీ మంత్రి, కాపు సంక్షేమ సేన వ్యవస్థాపక అధ్యక్షుడు హరిరామ జోగయ్య హైకోర్టులో పిల్ వేశారు. ఈ వ్యాజ్యంపై జూన్ 26వ తేదీన హైకోర్టు తుది విచారణ జరపనుంది. అయితే ఇది సున్నితమైన అంశమని
కోర్టులో వ్యాజ్యాన్ని ఉపసంహరించుకుని ప్రభుత్వంపై ఇతర మార్గాల్లో ఒత్తిడి తేవాలంటూ ధర్మాసనం హరిరామ జోగయ్యకు సూచించింది. ఓవైపు హరిరామ జోగయ్య కాపు రిజర్వేషన్ల కోసం పోరాటం చేస్తుంటే ముద్రగడ మాత్రం సైలెంట్గా ఉంటూ వచ్చారు. ఆయన వ్యవహార శైలి కాపులనే కాకుండా అందరినీ విస్మయానికి గురి చేస్తోంది. కాపు నాయకుడిగా ముద్రపడిన ముద్రగడ ప్రస్తుతం కాపు కుల ద్రోహిగా విమర్శల పాలవుతున్నారు. ముద్రగడ జగన్ మనిషే కదా, రిజర్వేషన్ల గురించి అడగొచ్చు కదా అని ప్రశ్నలు సంధిస్తున్నారు. పవన్ను తిట్టే కాపులు నలుగురు ఉన్నారని, వారికి ఇప్పుడు ముద్రగడ తోడయ్యారంటూ అంతకు మించి ఏమీ లేదని జనసేన నేతలు అంటున్నారు.